రోజు రోజుకి బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. మాకు కూడా అర్థం కావట్లే. పరిగెత్తున ఉంది. మన రూపీ డౌన్ అయిపోతుంది. డాలర్ అమాంతంగా పెరిగిపోతుంది. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్. బంగారం ధరలు రోజు రోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ ధరలు సామాన్యుడికి ఆందోళన కలిగిస్తున్నాయి. అసలే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. మరి ఏం చేయాలి? బంగారం కొనాలా వద్దా? కొంటే ఎలా ఉంటుంది పరిస్థితి? రేపు మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చి బంగారం ధరలు తగ్గుతాయి అన్నప్పుడు మనం శాంతిలాల్ జైన్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారు గతంలో బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశం లేదు, పెరుగుతాయి అని. అలాగే పెరుగుతూ ఉన్నాయి కూడా. ఇప్పుడైతే మరీ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ బంగారం ధరలు ఈ విధంగా ఎందుకు పెరుగుతున్నాయి తెలుసుకుందాం. మనతో పాటు ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, చూస్తున్నారు కదా రోజు రోజుకి బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అసలు ఎందుకు ఈ విధంగా పెరుగుతున్నాయి? కారణం ఏంటి? నేను శాంతిలాల్ జైన్, ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్కి చీఫ్ ఆర్గనైజర్. ఇప్పుడు బంగారం ధర పెరుగుతుంది అంటే ఇది మాకు కూడా అర్థం కావట్లే. పరిగెత్తున ఉంది. మాట్లాడే లోపల చాలా పరిగెత్తు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ధరని మాత్రం ఇక్కడ మెయిన్ మన రూపీ డౌన్ అయిపోతుంది. ఇంతకుముందు రూపాయి 80, 81, 22 ఉంటే ఇవాళ 92 దాకా రూపీ వాల్యూ డౌన్ అయింది. దానివల్ల కూడా బంగారం పెరుగుతుంది. తర్వాత డాలర్ అమాంతంగా పెరిగిపోతుంది. డాలరు నిన్న 5,120 డాలర్ ఉంటే ఒకటేసారి 5,500 అయిపోయింది. $400 ఒక రోజులో పెరగడం అనేది అది చాలా భారీ ఇబ్బంది అన్నమాట. అట్లా పెరగకూడదు. కానీ ఇది టోటల్ ఒక పక్క యుద్ధం జరుగుతుంది. యుద్ధం వాతావరణం వల్ల మెయిన్ ఇబ్బంది పెట్టేది మనకి ఈ టారిఫ్ వల్ల. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన వల్ల పెరగడం, డాలర్ పెరగడం, దానివల్ల గోల్డ్ పెరుగుతుంది. రూపీ డివాల్యుయేషన్ అయిపోతే కూడా గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి పెరిగే దానికి అవకాశం మాత్రం ఇంత స్పీడ్గా ఉండకూడదు, తక్కువ ఉండాలా. కానీ పెరిగేది మాత్రం పెరుగుతుంది, తగ్గేది మాత్రం అనుకోవాల్సిన. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చినా మీరు ఎవరో భయపడపాకండి. దానికి భయపడాల్సిన అవసరం లేదు. కరెక్షన్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. లాంగ్ టర్మ్స్ మీద మీరు చూడండి. షార్ట్ టర్మ్స్ మాత్రం మీరు పరిణామాలు ఎలా ఉంటుందని చూడాల్సిన అవసరం లేదు. మనం ఒక సంవత్సరంలోనే ఎంతనో డబ్బులో 2.5 రేట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఈ జీవితంలో ఆ విధంగా పెరగలేదు. ఈ నెలలో 26 వచ్చిన తర్వాత జనవరి నుంచి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే మీరు అన్నట్టు ట్రంప్ ఈ సుంకాల వల్ల అని చెప్పి డాలర్ రేట్స్ వల్ల అన్నారు. సో భవిష్యత్తులో ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఇన్వెస్టర్స్ ఎవరైతే బంగారం మీద, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా, కాదంటారా? ఇప్పుడు నిన్న $5,500 ఉన్నింది, ఇవాళ 5,200కి వచ్చింది. అంటే $400 తగ్గింది, పెరిగింది అని మాత్రం అది జరుగుతూ ఉంటుంది. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మాకు రేపు రిటర్న్ వస్తుందా రాదా అట్లా మాత్రం చేయపాకండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లాంగ్ టర్మ్స్ ఆగండి. సంవత్సరానికి మీకు డబుల్ త్రిబుల్ అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, చూసుకొని చేయాలా. అంటే ఇలా బంగారం ధరలు పెరగడం అనేది ఎవరికి లాభం? అంటే వర్తకులకి, అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి లాభమా, లేకపోతే కామన్ మ్యాన్ ఉన్నారు ప్రజలు వాళ్ళకి లాభమా? ఇలా అమాంతంగా పెరగడం అనే దానివల్ల ఎవరికి లాభం? ఇది లాభం ఎవరికి అనేది పెరిగే కొంది ఎవరైతే స్టాక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఎవరికైతే స్టాక్ లేదు, తీసుకొని అమ్ముకొని ఈ పక్క తీసుకొని ఈ పక్క అమ్మే వాళ్ళకి మాత్రం లాభం వచ్చినంత వరకు లాభమే, కానీ వాళ్ళకి లాభం అనేది ఉండదు. లాభం కోసం ఇది పెరగడం అనేది కాదు. పెరిగేటప్పటికీ వ్యాపారం తగ్గిపోయింది కదా. కేవలం మనం పేపర్లో రేట్లు చూసి పెరిగింది మనం సంతోషపడుతున్నామంటే కాదు కదా. ఇది ఎంతసేపటికి వ్యాపారం జరిగితే బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది.
కానీ పెరిగిన దానివల్ల స్టాకిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. రైట్ సార్. ఇంకొక విషయం ఏంటంటే పాత బంగారం అమ్మాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది, పాత బంగారం అమ్మాలి అనుకునే వాళ్ళు. అలాగే కొంతమంది గోల్డ్ ఉంది ఇప్పుడు పెట్టేసి తీసుకెళ్లి భూమి మీద ఇన్వెస్ట్ చేసుకుందామని అనుకుంటుంటారు, బ్యాంకులో లోన్ కింద పెట్టి. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? అలా చేసుకోవచ్చా? ఇప్పుడు అంటే దీన్ని బ్యాంక్లో గోల్డ్ని పెట్టి లోన్ తీసుకొని దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏది ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది, భూమి ధరల, బంగారమా ఇప్పుడుండే పరిస్థితుల్లో? బంగారం అనేది పాత బంగారం అమ్ముకోవడానికి వస్తే మంచి టైం ఇది. ఎవరైతే ఎవరిద్దరూ పాత ఎంతమంది బంగారు స్టాక్ పెట్టి ఉంటారో లేకపోతే వేసుకోవడానికి నగలు తీసుకొని ఉంటారో వాళ్ళు మాత్రం పాత బంగారాన్ని అమ్ముకోవడానికి మంచి ఛాన్స్ అనమాట. దాన్ని మాత్రం ఇంకా మీరు చూడాల్సిన పని లేదు. ఈ రేటుకి అమ్మాలా అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా అమ్ముకోవచ్చు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మీరు తీసుకోవచ్చు. కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు కొద్దిగా ఆగి సంవత్సరం 2 సంవత్సరాలు 6 నెలలు ఉండిన తర్వాత కొద్దిగా మీకు అర్థమవుతుంది, కానీ అప్పుడే మీకు లాభం అనేది రాదు. అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయా, భూమి ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయా? భూమి కన్నా బంగారమే ఎక్కువ పెరుగుతుంది. చాలా ఉన్నటువంటి అసలు మాకే అర్థం కావట్లేదండి. నేను చూసి పొద్దున్న రేటు పెడుతున్నాను, నేను పెట్టినప్పుడు చూసే కొంది 10, 20, 50, $100 ఇటు అయిపోతుంది. ఎట్లా పెట్టాలా రేట్ అనేది అర్థం 10 o'clock ఏ పరిస్థితిలో అందరికీ రేటు పెట్టాల్సిన వస్తుంది. పెట్టినప్పుడు కూడా ప్రాబ్లం ఇదే క్రియేట్ అవుతుంది. ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఇబ్బంది, కానీ కరెక్ట్గా వేసేటట్టుగా ప్రయత్నం చేసి వేస్తున్నాము ఇప్పుడు దాకా కూడా. బంగారం ధరలు సరే, మరి వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? వెండి ధరలో అసలు మనం చూసినప్పుడు ₹1,00,000 లోపే ఉన్నింది. ఇప్పుడు 50,000, 70,000, 80,000 ఎట్లా ఉన్నింది. ఉన్నట్టు ఇవాళ వెండి 4 లక్షలు అయిపోయింది ఈ కిలో. 4 lakh కిలో అంటే ఎంతమంది మామూలు 80-90 రూపాయల గ్రామ్ అమ్మేవాళ్ళం, ఇవాళ 400 రూపాయల గ్రామ్ ఇది కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దానికి ఇది ఎందువల్ల పెరుగుతుందంటే దీంట్లో వెండి చైనా ఎక్కువ కొంటున్నాడు. స్టాక్ అంతా ఉండేది చైనా దగ్గర ఉంది. కాబట్టి ఆ సిల్వర్ని ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ తయారవుతున్నాయి కదా, దానిలో వాడుకుంటున్నారు. కాబట్టి ఈ డిమాండ్ దానివల్ల వచ్చి అందరినీ పెంచేస్తున్నారు టోటల్. కాబట్టి ఈ వెండి ధర కూడా ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు బార్ తీసుకునే వాళ్ళు చాలామంది స్టాక్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ వెండికి కోసం మీరు స్టాక్ చేసినా భయపడాల్సిన పల్లె. ఇది కూడా 6-7 lakh అవుతుంది కంపల్సరీగా. దానివల్ల మీరు ఏం మాత్రం కూడా భయపడాల్సిన పర్లేదు. రైట్ సార్. రాబోయే 6 నెలలు కానీ సంవత్సరంలో ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఏమన్నా మళ్ళీ అప్పుడు తగ్గితే ఈ ఇన్వెస్టర్స్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా కనిపిస్తున్నాయా అట్లా? మీరు ఎంతసేపటికి తగ్గుతుంది కానీ ప్రతి ఒక్కరికి భయమే. భయం అనేది తీసుకున్న తర్వాత తగ్గిపోతే ఏమవుతుంది, మనం గోల్మాల్ అయిపోతే ఒకటేసారి ఈ విధంగా $100 పేచ్చుగా పెరుగుతున్నాయి. కాబట్టి భయం అనేది ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ మీద మీరు ఉంటే డబల్ ఈజీగా అవుతుంది మాత్రం. దానికోసం కూడా మీరు భయపడాల్సిన పని లేదు. చాలా మంచి విషయాలు చెప్పారు. సో బంగారం మీద పెట్టుబడి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంచిది. బంగారం ధరలు ప్రస్తుతానికి తగ్గేటువంటి అవకాశం లేదు యాజ్ పర్ మై నాలెడ్జ్ అని శాంతిలాల్ జైన్ చెప్తూ ఉన్నారు. బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిదే. అలాగే పాత బంగారం ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా అమ్ముకోవడం కూడా మంచి ధర ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సరైన సమయం అంటూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెట్.